భూమి యొక్క లోపలి పొరల్లో కరిగి ఉన్నటువంటి స్థితిలో మ్యాగ్మా ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఈ మ్యాగ్మాలో అత్యంత కీలకమైనటువంటి మూలకంగా మనకు ఇనుము అనేది కనిపిస్తుంది. మరి ఈ ఇనుము కరిగినటువంటి స్థితిలో ఉండడం వల్ల భూమికి కూడా సహజమైనటువంటి అయస్కాంత ధర్మాలు ఆపాదించబడతాయని చెప్పేసి గమనించడం జరిగింది. ఆ సందర్భంలో భూమి యొక్క అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం అనేది భూమి యొక్క భౌగోళిక ఉత్తర దిశలో ఉంటున్నట్లుగా గమనించడం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి భూ అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం అనేటటువంటిది, భూ అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం అనేది భూమి యొక్క భౌగోళిక ఉత్తర దిశలో ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే భూ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం అనేది భూమి యొక్క భౌగోళిక దక్షిణ దిశలో వ్యవస్థితమయ్యున్నట్లుగా మనం చూడాల్సి వస్తుంది. సో భూమి యొక్క భౌగోళిక దిశలేమో నార్మల్గా నార్త్ సౌత్ కనిపిస్తూ ఉంటే, భూ అయస్కాంతం యొక్క ధ్రువాల విషయానికి వచ్చేసరికల్లా భౌగోళిక ఉత్తర దిశలో అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ భూమి యొక్క భౌగోళిక దక్షిణ దిశలో మనకు భూ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం వ్యవస్థితమై ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో మనమేమనుకుంటాము, సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఒక దండాయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు దీని యొక్క దక్షిణ ధ్రువం అనేది మనకు దక్షిణ దిశలో ఉంటుంది. కానీ దక్షిణ దిశలో భూ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం అనేది వ్యవస్థితమై ఉంటుంది. కాబట్టి ఇక్కడున్నటువంటి ఉత్తర ధ్రువము, అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువము రెండు విజాతి ధ్రువాలు కాబట్టి ఆకర్షించుకోవడం వల్ల అది నిశ్చల స్థితికి వస్తుంది అనేది మనం ఇక్కడ గమనించాలి.